1 డే 2 డేస్లో రమ్మంటే ఇదేమన్నా పక్కనుందా? వేరే కంట్రీ నుంచి రావాలంటే అట్లీస్ట్ హెరాస్మెంట్ ఏమి లేదు. ఆమె చెప్పిన విధంగానే మనం అగ్రిమెంట్లో రాసుకున్న విధంగానే ఎవ్రీథింగ్ మనం ఫుల్ఫిల్ చేసాము. ఆమెకు వీసా ప్రొవైడ్ చేసాము. ఆమె వెళ్ళాల్సింది అగ్రిమెంట్ చూపించాం, కన్విన్స్ చేస్తుంటే ఆయన వినడే. వై హీఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ ఆల్వేస్? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? చివరికి వాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తే ఆ పోలీసు వాడు కూడా ఒక ఉమెనైజర్ అంట. ఏమో అని కూర్చోబెట్టుకుని ఏం స్టోరీ విన్న తర్వాత ఆమెకి మీద ఏమి ఇంట్రెస్టో ఏమో ఆయన మీద ఏమి ఇంట్రెస్టో తెలియదు అని పర్సనల్ ఫేవర్ చేద్దాం అనుకున్నారు. ఏంటి వాట్ ఎవర్ తర్వాత మాట్లాడదాం మనం. అయితే చెప్పేశారు, రారండి, ఇట్ టేక్ సమ్ టైం, మీరు ఎఫ్ఐఆర్ చేసుకుంటానంటే చేసుకోండి, మేము కావాల్సిన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసాము, ఆ అమ్మాయిని అబ్రాడ్ తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేసాము, ఇప్పుడు ఆ టైంలో అమ్మాయి రానని చెప్పి అసలు రీజన్ లేకుండా ఆ అమ్మాయి వెళ్ళాల్సింది వచ్చి కేసు పెడతానంటే మీరు అబ్బాయిని వచ్చేసేయండి, ఇమీడియట్గా వచ్చేసేయండి అంటే వీ విల్ ప్రొసీడ్ అగైనెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి, వీ వోంట్ ఎంకరేజ్ అండి, మీరు ఎఫ్ఐఆర్ చేసుకుంటానంటే చేసుకోండి. అసలు కౌన్సిలింగ్స్ కూడా లేవు. ఆయన అటెండ్ అవుతున్నాడు, వీడియో కాల్స్ అటెండ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సార్ నాకు ఇప్పుడు ఎంత కష్టపడితే ఈయనకి ఆ పోలీసు ఉద్యోగం వచ్చింది, ఆయనకు కూడా అంతే కదా. ఉద్యోగం వదులుకొని కెరీర్ని వదులుకొని ఏమీ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వచ్చేసేయండి, ముందు మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? సరే ఎఫ్ఐఆర్ చేసేమన్నా అల్టిమేట్గా ఆయన కూడా ఏదో పర్సనల్ గురించి తీసుకుని ఎఫ్ఐఆర్ చేసుకున్నాడు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇమీడియట్గా పేరెంట్స్ని తీసుకెళ్ళాం, 41A నోటీస్ ఇప్పించేసాము. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో ది వెరీ నెక్స్ట్ డే మేము కన్సర్న్ మెజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టి సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పర్సనల్ ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు అండి, ఇది ఇంత పర్సనల్ వెండెట్టాతో చేస్తున్నాడు, విండిటివ్ నేచర్తో చేస్తున్నాడు, విరవెంజ్ఫుల్ ఇంటెంట్తో చేస్తున్నాడు అని చెప్పి ఒక 156(3) ఆఫ్ CRPC కింద ఒక అప్లికేషన్ పడేయడం జరిగింది. ఇమీడియట్గా జడ్జి గారి కాగ్నిజెన్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చమని చెప్పడం జరిగింది. అదే స్టేషన్లో ఇంకొక ఫీమేల్ లేడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారికి అలాట్ చేయడం జరిగింది.